హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ. సో ఇప్పుడు వచ్చేసి మనం డీమర్ట్ బ్యాక్ సైడ్ ఎఫ్ఏ కంప్యూటర్స్ లో ఉన్నాం, ఫస్ట్ ఫ్లోర్ లో. సో సార్ వచ్చేసి షౌకత్ అలీ. షౌకత్ అలీయే కదా సార్? షౌకత్ అలీ బేగ్. ఓకే, షౌకత్ అలీ బేగ్ సార్ నేమ్ వచ్చేసి. సో సార్ నంబర్ డిస్ప్లేలో ఇచ్చేస్తాను, మీరే డైరెక్ట్ కాల్ చేసేసి ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నాయంటే ముందే చేసేసుకోవచ్చు, ముందుగానే చెప్తున్నా. సో సార్ మామూలుగా ఇక్కడ సిస్టమ్ ఇవి అయితే కామన్ గా నాకు తెలుసు, బట్ మీది వచ్చేసేసి ఆటోమేషన్ దానికి సంబంధించినది ఉంది. ఏంటి ఇంతకి? automations with included we have brought a new product, ఓకే, Milagro. మిలాగ్రో. ఓకే, Milagro means it clean all the floor అన్నమాట. ఆటోమేటిక్ ఇంటికి పని మనిషి రాలేదంటే మనం భయపడే అవసరం లేదు. ఓకే, మనం ఆన్ ది స్పాట్ మన మిషన్ ఆన్ చేసేస్తే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ తన ప్లేస్ లో వచ్చేసి కూర్చుంటుంది అనమాట. ఓకే, ఇట్ వర్క్స్ 3 hours ఓకే, కంటిన్యూస్ అండ్ 1 year వారంటీ ఉంటుంది. అంటే ఇప్పుడు రిపేర్ వచ్చిందంటే ఎట్లా సార్? రిపేర్ వచ్చిందంటే అది కూడా మేమే చేస్తాము. ఓకే, రిపేర్ వచ్చినప్పుడు మీరు ఒకసారి కాల్ చేసినారంటే దాని డిఫెక్ట్ ఏముందో మేము చూసి దాని యాక్సెస్ ఏమైనా చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేసేస్తాము. లేదంటే దాంట్లో ఏదన్నా మిస్టేక్ దాంట్లో ఏదైనా ఉన్నా కూడా మేము దానికి రెక్టిఫై చేసేస్తాము. ఓకే, మాక్సిమం అయితే చేతిలోనే ఉండే పని అయితే 1 day లో అయిపోతుంది. 1 day లో అయిపోతుంది. ఓకే, ఇన్ కేస్ సర్వీస్ ఏదైనా పార్ట్ చేంజ్ చేసేది ఉందంటే మేము కంపెనీ పంపించేసి పార్ట్స్ చేంజ్ చేస్తాం విత్ ఇన్ 4 or 5 days. 4 or 5 1 week అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఏదైనా రిపేర్ వస్తే కూడా మిషన్ మాత్రం మీరు రిప్లేస్ చేసేదానికి. ఓకే, కాస్ట్ ఎంత స్టార్టింగ్ ఉంది సార్? కాస్టింగ్ బేసిక్ కాస్ట్ వచ్చేసి 15,500. 15,500 బేసిక్ మోడల్. ఓకే, ఇక్కడ నుంచి మీకు 80,000 దాకా వెళ్తుంది అనమాట. దాంట్లో ఏంటి ప్రత్యేకత? దాంట్లో ప్రత్యేకత ఏంటంటే మన రూమ్లలో ఏదైనా టేబుల్స్ ఉన్నా మంచాలు ఉన్నా ఏదైనా ఉన్నా అది ఫస్ట్ బేసిక్ గా అది లేసర్ తో మొత్తం మ్యాపింగ్ చేసి ఉంటుంది. ఓకే, మ్యాపింగ్ చేసుకుని ఎక్కడ టేబుల్స్ ఉన్నాయి అవన్నీ మ్యాపింగ్ చేసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళకుండా వేరే ప్లేస్ లో మొత్తం వెళ్ళేసి క్లీన్ చేసేస్తాం. ఓకే, మనము దాని చుట్టూ తిరిగే అవసరం లేదు. ఒకసారి అది మ్యాపింగ్ చేసేసుకొని మనము రిమోట్ తో కానీ లేకపోతే మన యాప్ ఉంది దాన్ని, మన ల్యాప్టాప్ మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసినామంటే స్పాట్ లో ఇట్ విల్ స్టార్ట్ క్లీన్. ఆండ్రాయిడ్ యాప్ లో క్లీన్ చేసేసి మళ్ళీ దాని స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ లో కూర్చుంటుంది. అది దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా సార్? దీంట్లో మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఆ డస్ట్ మొత్తం వీక్లీ 1 time తీసేసి మనం క్లీన్ చేయాలి. ఓకే, దీంట్లో మనము ఎక్కువ ప్రైస్ ఉండేది ఆ డస్ట్ కూడా సక్ చేసేస్తుంది మిషన్. అది మంత్లీ ఒకసారి క్లీన్ చేయొచ్చు. ఓకే, అంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మాకు చెప్తే అర్థం కాదు కాబట్టి డెమో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తారు ఇక్కడ వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతాం, కొన్ని ఇంకా వాళ్ళు తీసుకునే మోడల్ ని బట్టి ఉంటుంది. సో దానికి డెమో స్పెసిఫిక్ ఇవ్వగలుగుతారా? ఇవ్వతాం. వర్చువల్ డెమో ఉంది. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చినారంటే వర్చువల్ డెమో మీకు డీటెయిల్ గా చూపిస్తాం. ఓకే, మీరు ఏ మోడల్ తీసుకున్నారో ఆ మోడల్ తో చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను తీసుకుంటున్నాను, అమౌంట్ ఇచ్చినాను, పేమెంట్ అయిపోయింది అంటే ఆ మోడల్ తీసుకొని వచ్చి ఇంట్లో చూపించేది ఉంటుందా మొత్తం అంతా? చూపించేది ఉంటుంది. మీకు ఏ మోడల్ సెలెక్ట్ చేస్తారో ఆ మోడల్ తెప్పించి మీకు మొత్తం ట్రైనింగ్ చేసేసి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ తీసుకునే ముందే వర్చువల్ మీటింగ్ ఉంటుంది. అంటే కంపెనీ తరపు నుంచి ఒక అబ్బాయి మీకు వర్చువల్ గా మీకు మొత్తం డీటెయిల్ గా చూపిస్తాడు. అదే మోడల్, సేమ్ మోడల్. అచ్చా, వాళ్ళు ఏ మోడల్ తీసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ బడ్జెట్ ఉందో మీకు ఏమైనా కావాలన్నా క్వశ్చన్స్ ఇచ్చినా ఆ ఇంజనీర్ మీకు ఆన్సర్ ఇచ్చేస్తారు. మీరు సాటిస్ఫైడ్ అయినారంటే యూ కెన్ బ్రింగ్ దట్ మోడల్. ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందా సార్? ఈఎంఐ ఆప్షన్ ప్రస్తుతానికి లేవు. ఓకే, ఒకవేళ వస్తే ఎప్పటికల్లా రావచ్చు చెప్పలేము. ఓకే, సో ఇంకా వీడియో లేట్ చేయకుండా డెమోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు డస్ట్ పార్టికల్స్ అంటే ఓకే చిన్న చిన్నవి, కొంచెం ఇప్పుడు రాళ్ళు మట్టి లాగా పడింది అనుకోండి, అవి కూడా తీసేస్తుంది. ఓకే, డస్ట్ దాని తర్వాత మ్యాపింగ్ కూడా చేస్తుంది. మ్యాపింగ్ అంటే ఒక వైపు నుంచి సక్ చేసుకుంటూ
తడితో మొత్తం క్లీన్ చేసేస్తుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇంట్లో టీ పడినా, కాఫీలు పడినా అది కూడా క్లీన్ చేసేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు వాటర్ కాడికి ఓకే సార్. కొన్నిసార్లు ఈ నిమ్మకాయ పడి టైల్స్ కొంచెం గలీజ్ అవుతుంటాయి అది కదా. కూడా వెళ్ళిపోతాయి. ఓకే. అవి కూడా వెళ్ళిపోతాయి. మిషన్ కి అయితే ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం. మీరు ఎక్కడన్నా ఒక చోట కొద్దిగా ఎక్కువ గలీజ్ ఉంది అనుకుంటే మీరు దాంట్లో ఒక ఆప్షన్ ఉంది. అది నొక్కేసినారంటే అది చుట్టూ మొత్తం తిరిగి మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఓకే. ఆ ఏరియాను సరి క్లీన్ చేయలేదంటే మొత్తం ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ తన పని తను చేసుకుంటుంది. ఓకే. ఎక్కువ ఇటువంటివి ఎవరికి యూజ్ అవుతాయి అంటారు మామూలుగా? ఎక్కువగా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసేవాళ్ళు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇంట్లో ప్రొఫెషనల్స్, ఇంట్లో ఒక్కరే ఉన్నోళ్ళు, తర్వాత అక్కడ పని మనిషి ఎవరు రావడం లేదు, చాలా కష్టంగా ఉంది, ముసలి వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి చాలా ఈజీ. దీనివల్ల ఏమంటే మనము ఒక్క రోజులో 5-6 సార్లు మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒక రోజులో 1 డేలో పని మనిషి అయితే ఒకసారి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. ఇదైతే మనం ఇష్టం వచ్చినప్పుడు షెడ్యూల్ ప్రకారం టైమింగ్స్ పెట్టేస్తే ఆ టైమింగ్స్ ప్రకారం అది స్టార్ట్ చేయి అదంతా అదే క్లీన్ చేసేస్తూ ఉంటాం. ఓకే. అంటే మనం మాన్యువల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి షెడ్యూల్ పెట్టేసి పొద్దున రాత్రి అదంతా అదే క్లీన్ చేసేసి మళ్ళా తన ప్లేస్ లో వచ్చి కూర్చుంటాడు. ఓకే. కంటిన్యూస్ గా అయితే 3 hours పని చేసి పోయి ఛార్జింగ్ పెట్టుకుంటాడు. అదే వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఓకే. అది ఆటోమేటిక్. ఓకే. ఇటువంటి వస్తువులు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర స్పెషల్ గా? లేదు, స్పెషల్లీ వస్తువు మన కర్నూలులో లేదు. ఓకే. దానివల్ల ఇది స్పెషల్ గా తీసుకొచ్చాము. వి ఆల్రెడీ గివెన్ టు వన్ డాక్టర్. ఓ, డిడ్ హి లైక్ ఇట్? యా లైక్ ఇట్. ఓకే. అతను అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకున్నాడు. ఓకే. ఇట్స్ కాస్ట్ ఆఫ్ 54,000. 54,000 మొత్తం వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఓకే. అంటే హాస్పిటల్ తీసుకున్నారా, ఇంటికి తీసుకున్నారా? ఇంటికి తీసుకున్నారా? ఓకే. అంటే ఇప్పుడు టైల్స్ వరకు ఓకే సార్. ఈ బండలు అయితే టైల్స్ మంచి స్మూత్ గా ఉంటాయి. బట్ మామూలు వేరే వాళ్ళ ఇళ్లలో ఈ మార్బుల్ లాంటివి కాకుండా ఇంకో రకం వస్తాయి. మార్బుల్ ఇటువంటి సాఫ్ట్ టైల్స్. సో కార్పెట్ మీద కూడా క్లీన్ చేస్తారు. కార్పెట్ కూడా క్లీన్ చేస్తారు. ఓకే. ఏదైనా డస్ట్ ఉన్న లోపల సక్ చేసేసి వెళ్ళిపోతారు. సోఫా సెట్ కింద కూడా వెళ్ళేసి మళ్ళా బయటకు వచ్చేస్తుంది. అట్లాగా సార్. ఇంకోటి, ఇప్పుడు ఈ సోఫా సెట్వి కానీ ఇవి పక్కకు పెడితే ఇంట్లో నార్మల్ బండలు ఉంటాయి చూడండి, అంటే అవి కూడా క్లీన్ చేస్తుంది. కొంచెం ఎత్తు తగ్గులున్నా కూడా క్లీన్ చేస్తుంది. ఈవెన్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి స్టెప్స్ దగ్గర వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉన్నాయి అనేసి దానికి సెన్సార్స్ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మీరు భయపడే అవసరం లేదు. ఇక్కడ స్టెప్స్ లోకి వెళ్ళిపోయి కింద పడిపోతుంది అని భయపడే అవసరం లేదు. ఓకే. ఒకవేళ అట్లనే డ్యామేజ్ అయింది అనుకోండి సార్, ఎక్స్టర్నల్ డ్యామేజ్, వారంటీ చెల్లుతుందా మనకు? చెల్లుతుంది. అంటే ఎక్స్టర్నల్ అంటే ఏదన్నా మిషనరీ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా దాని లోపల బ్రషెస్ కానీ అవి ఏదైనా ప్రాబ్లం వస్తే విల్ గివ్ వారంటీ. దాన్ని తొక్కి ఏదైనా ఎక్స్టర్నల్ గా మనం డ్యామేజ్ చేస్తే, లేదంటే పెట్స్ ఉన్న చోట వెంట్రికల్ అవన్నీ మొత్తం రూమ్ మొత్తం స్పిల్ అయితే అవి అసలు అవి కూడా కనిపించవు. అటువంటివి కూడా ఇది క్లీన్ చేసేస్తుంది. ఓకే. పెట్స్ కానీ పిల్లలు కానీ. ఓకే. పిల్లలకు డేంజర్ ఏం లేదు కదా? డేంజర్ ఏంటంటే ఎందుకంటే ఆ బ్రష్ ఇట్లా పక్కన తిరుగుతుంటే డౌట్ వచ్చింది. ఏం లేదు. ఓకే. పిల్లలు ఏదైనా అంతా మట్టి అవి ఇవి వేసేస్తుంటారు కదా, ఇది మనం ఒకసారి స్టార్ట్ చేసేసినా ఉంటే క్లీన్ చేసేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాం. ఓకే. సో ఓకే గైస్, చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. సో మీ ఇంటిని స్మార్ట్ గా చేసుకోవాలి అనుకుంటే, ఈ మిషన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే నిర్మోహమాటంగా కాల్ చేసేసి డెమో కోసం డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే వీళ్ళ నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.